Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు తీవ్ర ఉద్రిక్తతలు భావోద్వేగాల నడుమ కొనసాగాయి. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను ముద్రగడ కుటుంబ సభ్యులు పూర్తిగా తిరస్కరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్రతికున్న కాలంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు చనిపోయాక ఇచ్చే అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు ముందే తెగేసి చెప్పినప్పటికీ పోలీసులు సెల్యూట్ గన్స్ తో అంత్యక్రియల వేదిక వద్దకు చేరుకోవడం వివాదానికి దారితీసింది. పోలీసుల రాకను గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముద్రగడ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబం వద్దని చెప్పినా ఎందుకు వచ్చారు, ఎవరు మిమ్మల్ని పంపించారు అంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్లతో పాటు ముద్రగడ అనుచరులు పోలీసులను వెనక్కు నెట్టేయడంతో అక్కడ తోపులాట జరిగింది. నేతలు పోలీసుల మధ్య జరిగిన ఈ ఘర్షణతో అంత్యక్రియల ప్రాంగణంలో కాసేపు తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఈ ఉద్రిక్తతల నడుమే ముద్రగడ అంత్యక్రియల ప్రక్రియను కొనసాగించారు. మరోవైపు కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభ నివాస ఆవరణలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముద్రగడ భౌతికాయానికి నివాళులర్పించిన జగన్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల ఊరేగింపు సమయంలో వైఎస్ జగన్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ముద్రగడ పద్మనాభం పాడెను తన భుజాలపై మోశారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది. రాజకీయాలకు అతీతంగా ముద్రగడ పట్ల వైఎస్ జగన్ కు ఉన్న ప్రత్యేక గౌరవాన్ని, అనుబంధాన్ని ఈ ఘటన చాటి చెప్పిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా తీవ్ర ఉద్వేగ భరిత వాతావరణంలో ముద్రగడకు అభిమానులు, అనుచరులు కన్నీటి వీడ్కోలు పలికారు.